ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయం చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో అడగడం జరిగింది. మేము అప్పుగా ఇచ్చిన డబ్బులు మాకు తిరిగి రావడం లేదు, మేము వృత్తిపరంగా ఉద్యోగాల్లో ఉన్నాం, మేము కంపెనీల్లో పనిచేస్తున్నాం, కానీ కొన్ని సంవత్సరాలు బాగానే డబ్బులు ఇచ్చారు, కొన్ని నెలలు బాగానే ఇచ్చారు, తర్వాత ఈ వైరస్ వచ్చిన తర్వాత నుంచి డబ్బులు ఇవ్వడం సరిగ్గా ఇవ్వడం లేదు, సగం డబ్బులు ఇస్తున్నారు, కొంతమంది మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తామంటున్నారు. అలాగే మేము అప్పుగా ఇచ్చాం, వారు కూడా అప్పు తీసుకునేటప్పుడు చాలా మంచి మాటలు చెప్పి తీసుకున్నారు, తర్వాత మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాం అని అంటున్నారు. కొంతమంది ఇవ్వము, ఏం చేసుకుంటారు చేసుకోండి అంటున్నారు. మేము కష్టపడి డబ్బు సంపాదించుకున్నాం, ఆ డబ్బులు కొంతమందికి వడ్డీలకు ఇవ్వడం జరిగింది, ఏదో రూపాయి 2 రూపాయలు వస్తాయని వారు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. ఆ డబ్బులు రావడానికి ఏదైనా పరిహారం చెప్పండి అని చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో అడగడం జరిగింది. ఈరోజు మనం ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి, మనం పనిచేసిన దగ్గర మన డబ్బులు మనకు రావడానికి ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి నియమ నిబంధనలు, అలాగే ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు కూడా చెప్తాను, ఎలా చేయాలో కూడా చెప్తాను. ఎందుకంటే మనకి ప్రాకృతికమైన విషయాలు, తంత్ర గ్రంథాల్లో ఉన్న విషయాల్లో ఈ ఉపాయాన్ని సౌత్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశంలో ఎక్కువగా విరివిరిగా ప్రయోగం చేస్తూ ఉంటారు. చాలా ఉన్నాయి, ఇలాంటి పరిహారాలు చాలా ఉన్నాయి. తేలిగ్గా మనం చేసుకోగలిగే పరిహారం ఇదొకటి చిన్న ఉపాయం. అలాగే మిత్రులందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇలాంటి ఉపాయాలు చేస్తున్న వారు ఎవరైనా సరే మీ మీద మీకు పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి. అలాగే మీకు ఈ పని అవుతుంది, నేను చేస్తున్నాను, నాకు యూనివర్స్, ఈ అమ్మ పరాదేవత మనకి ఇస్తుంది, ఖచ్చితంగా మన పని అవుతుందన్న భావంతో చేయండి. అలా కాకుండా చేస్తే అవుతుందన్నారు కదా, చేసి చూద్దాంలే అని మాత్రం చేయమాకండి. ఎందుకంటే మీకు మీలో ఉన్న ఆ పరాశక్తి, ఆ పరాదేవత మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు, మీ మనసు బలంగా సంకల్పించినప్పుడు ఏ కోరికైనా సరే నెరవేరుతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. కష్టపడి డబ్బు సంపాదించాము, మనకి ఒకరిని మోసం చేసి సంపాదించిన డబ్బు కాదు, ఎవరికో 2 రూపాయలు వడ్డీకి ఇచ్చుకున్నాం, చేబుదులకి ఇచ్చాం. కానీ వాడు ఇచ్చినప్పుడేమో చాలా వినయంగా చాలా అద్భుతంగా నటించాడు, తర్వాత మనకి ఇవ్వాల్సిన అడిగినప్పుడు ఇస్తాలే ఉన్నప్పుడు అంత తొందర ఏంటి, నా దగ్గర ఉండాలిగా అంటున్నాడు. అలాగే కొంతమంది వర్క్షాపుల్లోనూ షాపుల్లో పనిచేసాం, 3 నెలలు 2 నెలలు కాదు సంవత్సరం అయిపోయింది, డబ్బులు ఇవ్వడం లేదు, ఏదో కొద్దిగా ఇస్తున్నారు, మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇస్తాము ఇలా అంటున్నారు. ఇలాంటి వారి కోసం కూడా మనం ఈ ఉపాయం చేసుకోవచ్చు. చాలా తేలికైన ఉపాయం, అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, సొంత వాళ్ళు అంటే అన్నదమ్ములు కానీ లేకపోతే కుటుంబ రిలేషన్లో ఉన్నవారు కానీ ఇలా డబ్బులు ఇచ్చేసి, డబ్బులు తీసుకున్నప్పుడు చక్కగా అన్ని రకాలుగా మనకి నీట్గా అంటే ఇంకేం లేదు నీకు పూల్లో పెట్టిస్తా అని చెప్పడం, తర్వాత నువ్వెవడో నాకు తెలియదు అనడం, వేసుకుంటే కేసు వేసుకో అనడం, ఏదన్నా నేను హ్యాపీ పెడతాను ఏం పిక్కు అనడం, ఇలాంటివన్నీ కూడా చాలామంది మెయిల్స్లో పెట్టడం జరిగింది. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, చాలామంది ఇది ఎక్కువగా వినిపించారు నాకు. ఈ ఉపాయాల్లో పరిపూర్ణంగా చేయాలని ఎందుకంటాం అంటే, ఇందులో శక్తి ఉంటుంది, ఆ టైము ఆ విధి విధానం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనస్ఫూర్తిగా ప్రయత్నించండి. అలాగే చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. వీడియోని మీరు ఏ వీడియోనైనా సరే పూర్తిగా చూడండి, అర్థం కాకపోతే మరొకసారి చూడండి. ఎందుకంటే వీడియోలోనే చెప్తాను, నియమ నిబంధనలు కానీ, చేసే విధానం కానీ, చేయవలసిన పదార్థం కానీ, టైమింగ్, ఇది మిస్ అయితే మీరు చేయలేరు. మీరు సగం చూసి స్కిప్ చేసుకుంటూ చూస్తే మీరు క్వశ్చన్లు అడిగినా నేను ఎలాంటి సమాధానం చెప్పడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే వీడియోలోనే పూర్తిగా చెప్తాను. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎలా చేస్తే ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. ఈ వీడియోకి మనకి ఈ ఉపాయానికి కావాల్సింది ఒక తమలపాకు కావాలి, అలాగే పచ్చ కర్పూరం కావాలి, కర్పూరం కాదు పచ్చ కర్పూరం. ఇది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలో చెప్తాను, ఇది ఎందుకు చేయాలో కూడా చెప్తాను. మీకు డబ్బులు రావాలి, మీ ఇచ్చిన డబ్బులు రావాలి, చేసిన దగ్గర డబ్బులు ఆగిపోయాయి రావాలి, మీకు
డబ్బులు తీసుకుని మోసం చేసి కొంతమంది పారిపోయారు. వాడి దగ్గర నుంచి డబ్బులు రావాలి. ఈ ఉపాయం చేయడం వల్ల ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఏదైతే ఉందో దాని నుంచి బయటపడతారు, డబ్బులు వస్తాయి. మనం ఏం చేయాలంటే ఇది ఆడవారైన మగవారైన చేయవచ్చు. ఇది మంగళవారం నాడు చేయాలి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మిగతా రోజుల్లో కూడా చేసుకోవచ్చు, కానీ మంగళవారం చేస్తే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఉదయం నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీనికి ఆహార నియమావళి అంటూ ఏమీ లేవు. అలాగే కాకపోతే నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు. ఎవరైనా చనిపోయి ఉన్నప్పుడు మాత్రం చేసుకోకూడదు. ఇలా మీరు వారం చేసుకుంటూ ఉంటే ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వారు మనసు మారి మీ డబ్బులు మీకు ఇస్తారు. ఆ పరాదేవత వాళ్ళ మనసుని ప్రేరేపిస్తుంది ఖచ్చితంగా. ఇది మనం దక్షిణ భారతదేశంలో ఈ పరిహారాన్ని చాలా విరివిరిగా చేస్తూ ఉంటారు. చాలా విరివిరిగా. ఎలా చేయాలో చెప్తాను. మీరు మీ ఇంట్లో మీ పూజా మందిరంలో కానీ ఎక్కడైనా సరే ప్రశాంతంగా కూర్చొని ఒక తమలపాకు తీసుకోండి. తమలపాకు పెద్దదా చిన్నదా ఏ రకమైన ఆకని తీసుకోవచ్చు. అది తమలపాకు అయి ఉండాలి. దాని మీద పచ్చగొరపారం పెట్టండి. పెట్టిన తర్వాత మీ ఇష్టదైవానికి కానీ మీ కులదైవానికి కానీ మనస్ఫూర్తిగా తలుచుకోండి. ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలో ఆ వ్యక్తి మీకు డబ్బులు ఇవ్వడం కోసం ఈ పరిహారం చేస్తున్నాను అని మనసులో అనుకోండి. తర్వాత మీరు చూడండి జాగ్రత్తగా, ఎందుకంటే దీన్ని కాటుకు పట్టాలి. ఇలా ఆకులో పెట్టి మనం వెలిగించాలి. వెలిగించిన తర్వాత దీని కాటుకు పట్టాలి. అంటే దీని పొగని మనం కాటుకు పట్టాలి. తమలపాకు తప్పించి వేరే ఆకులు వెలిగించకూడదు. ఇలా మీరు వెలిగించిన తర్వాత ఇలా కాటుకు పట్టండి. ఇది వెలిగించినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకంటే కొంచెం పెద్ద ప్లేట్ పట్టుకోండి, లేదంటే కాలుతుందన్నమాట. అంటే ప్లేట్ వేడెక్కుతుంది కదా. పచ్చకర్పూరం కింద ఆకులో ఉన్న రసం, అలాగే పచ్చకర్పూరం ఉన్న ఇది కూడా రెండు కూడా ఈ ప్లేట్కి పడుతుంటాయి. ప్లేట్ చేత్తో పట్టుకోవడం వల్ల నేను ఇప్పుడు చిన్న ప్లేట్ పట్టుకున్నాను మీరు చూపించడం కోసం. కాలుతూ ఉంది. నేను ఆల్రెడీ చూడండి ఇలా మసి వస్తుంది. చూశారు కదా ఇలా మసి వస్తుంది. ఈ మసిని ఏం చేయాలో చెప్తాను. ఈ ఆకులో ఉన్న రసం అలాగే పచ్చకర్పూరం ఉన్న రసం ఇలా బూడిదిగా వస్తుంది. దీన్ని మనం తూర్పు ముఖంగా కూర్చొని చేయాలి. ఇప్పుడు ఇది ఇలా ఉందనుకోండి. ఆకు ఎలా పెట్టాం, తొడి మన వైపు పెట్టి ఆకు ముందుకు పెట్టి పచ్చకర్పూరం మధ్యలో పెట్టి ఇలా మసి పట్టుకొని మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఇది తూర్పు ముఖంగా పెట్టాలి. మన మనస్ఫూర్తిగా ఎవరైతే మనకు డబ్బులు ఇవ్వాలో, కంపెనీ కావచ్చు, సంస్థ కావచ్చు, వ్యక్తి కావచ్చు, ఎవరైనా సరే మన డబ్బులు తీసుకొని మనకి ఇబ్బంది కలిగిస్తూ మన ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా సరే వారి పేరు మనసులో అనుకొని తర్వాత మీరు ఇలా ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఇది దేవతా మందిరంలో చేయవచ్చా అంటే చేసుకోవచ్చు. తూర్పు ముఖంగా కూర్చొని చేసుకోవాలి. ఈ ఉపాయానికి తంత్రంలో తూర్పు ముఖం కూర్చొని చేసుకోవాలి. తర్వాత మీరు ఏదైతే ఈ మసి ఉందో ఈ మసిని మీరు ఈ మధ్య వేలుతో తీసుకోవాలి. ఇలా కనిపిస్తుంది కదా మసి. ఇప్పుడు ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలో వాళ్ళ పేరుని మీరు ఇలా రాయండి ఈ పేపర్ మీద మసితో. జస్ట్ మీకు చూపిస్తున్నాను నేను. కొంచెం ఎక్కువ పెడితే ఎక్కువ మసి వస్తుంది. మనం ఎంత కావాలని ఎంత రాసుకోవచ్చు. నేను పట్టిన మసి చూపిస్తాను. ఇదిగోండి, బాగా పడితే ఇలా ఉంటుంది తిక్కుగా. నేను ఎవరి పేరు రాయట్లేదు, ఎందుకంటే నాకు ఎవరు అప్పు లేదు. నాకు రావాల్సిన అప్పుల గురించి ఎలాగైనా ఆ పరాదేవత ఇప్పిస్తుందని డబ్బులు రావాల్సిన దగ్గర నేను బలంగా నమ్ముతాను. ఇలా పేరు రాయండి. నేను ఊరికనే మీకు ఒక ఇంటూ లేసి చూపిస్తున్నాను. ఇలా పేరు రాయండి. పేరు రాసిన తర్వాత మీరు ఈ పేరు రాసి దక్షిణం వైపు తిరగండి. దక్షిణ దిక్కు తిరిగి మీరు ఏం చేస్తారంటే ఇది రాసేటప్పుడు కూడా మీరు దక్షిణం వైపు తిరిగి రాయండి. దక్షిణం వైపు తిరిగి ఈ పేరు పేపర్ మీద రాయండి. ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలో, ఎవరైతే మీకు జీతాలు ఇవ్వాలో, ఎవరైతే మీకు వ్యాపార సంస్థల్లో డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఉన్నారో వాళ్ళు డబ్బులు ఇవ్వాలని అనుకుంటూ మనసులో అనుకుంటూ ఇలా పేరు రాయండి. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ రాసిన పేపర్ని ఏం చేయాలో చెప్తాను. మనం గుర్తుంచుకోండి, వాళ్ళ పేరు రాయండి. ఈ పేరు రాస్తున్నప్పుడు ఎవరైతే వ్యక్తి ఉన్నారో వారు ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా మీరు ఇచ్చిన డబ్బులు ఇచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారి ముఖాన్ని మీరు గుర్తు చేసుకోండి. మీ మనసులో అనుకోండి, వారు నాకు డబ్బులు తిరిగి ఇస్తారు, తిరిగి ఇవ్వాలి
అని మనస్ఫూర్తిగా మనసులో అనుకోండి. ఆ వ్యక్తి ముఖాన్ని మనసులో అనుకోండి. ఈ పేపర్ని ఏం చేయాలంటే మీరు చక్కగా ఈ మసి ఏంటంటే కొంచెం అంటుకుంటుంది, గట్టిగా పోదు. చూడండి ఏలుగు అలాగే ఉంది పిలిచినా కానీ. ఇప్పుడు దీన్ని ఇలా మడత పెట్టేసి మీరు ఏం చేస్తారంటే మీ పూజా మందిరంలో ఎక్కడైనా సరే ఎవ్వరు అంటుకోకుండా ఇలా ఎక్కడైనా ఏదైనా బరువు పెట్టి పెట్టాలి. బరువు పెట్టి పెట్టాలంటే ఎలాంటి బరువు పెట్టాలి? ఏదన్నా బాక్స్ లాంటిది కానీ అలాంటిది పెట్టి ఈ పేపర్ని పెట్టేసి ఉంచాలి. ఇంకా అంటుకోకూడదు. యాక్చువల్గా వేరే వాళ్ళు ఎవరు కూడా దీన్ని అంటుకోకూడదు, కుటుంబ సభ్యులు కూడా ఎవరు అంటుకోకూడదు అనమాట. అలా పెట్టినప్పుడు ఇది ఎప్పుడు మార్చుకోవాలంటే మీరు వారం వారం చేయవచ్చు. మంగళవారం ఈ పరిహారం చేయవచ్చు. మీరు ఎంతగా ఒక్కసారి చేసి ఆపేసినా ఇబ్బంది లేదు. ఈ పేపర్ మాత్రం అలాగే ఉండాలి. ఇలా మీరు వారం చేస్తున్నప్పుడు ఒక 11 వారాలు అయిందనుకోండి. 11 వారాల తర్వాత ఈ పేపర్లన్నిటిని మీకు ఈలోపు డబ్బులు వస్తే పర్వాలేదు, సమాధానం దొరికితే పర్వాలేదు. కానీ ప్రతి పేపర్ని కూడా మీరు 11 వారాలు కూడా ఈ పేపర్లని అదే వ్యక్తి ఎంతమంది మీకు 100 మందికి ఇచ్చారనుకోండి, 100 మంది పేర్లు రాయండి, ఇబ్బంది లేదు. దేనితో? ఈ కాటుకతోనే. ఉదాహరణకి రామ, కొంచెం డార్క్గా ఉన్న చూపిస్తాను. ఇలా మధ్య వేలుతో రాయాలి. ఇది ఎక్కువగా దక్షిణ భారతదేశం తమిళనాడులో ఈ పరిహారం చేస్తూ ఉంటారు. ఈ తంత్ర పరిహారం అంటే మామూలుగా మంత్రాలతో చేసే పరిహారాలు అలా ఉంటాయి. ఈ తంత్ర పరిహారం ఇది ఎవరి పేరైనా ఎంతమంది పేర్లైనా రాయవచ్చు. వాళ్ళ ముఖాలు ఊహించుకొని రాయండి, అద్భుతంగా మీకు పనిచేస్తుంది. మీకు డబ్బులు వచ్చిన తర్వాత మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఎవరైతే ఈ డబ్బులు ఎలా అంటే మనం ఏదన్నా దొంగతనం చేసో లేకపోతే వేరే దోచుకోనో లేకపోతే ఎవరైనా మోసం చేసో తీసుకొచ్చి డబ్బులు ఎవరికైనా ఇచ్చామనుకోండి, ఆ డబ్బుల గురించి అయితే ఈ పరిహారం చేయమాకండి. మీ జెన్యూన్గా సంపాదించుకున్నది, మీరు కష్టపడి సంపాదించింది, మీకు రావాల్సిన డబ్బులు ఏదైతే కష్టార్జితం ఉందో దాని గురించి అయితే చేయండి. ఎందుకంటే ఈ పరిహారం చేస్తున్న వారు కంపల్సరిగా మనస్ఫూర్తిగా వారికి ఫలితాలు రావాలన్నప్పుడు అది జెన్యూనిటీగా ఉండాలంటే జెన్యూన్గా ఉన్న డబ్బులు అయితేనే వస్తాయి ఈ పరిహారానికి. ఇది బరువు మాత్రం కంపల్సరీగా పెట్టాలి. ఇది కాటుకు పట్టే చేయాలి. అర్థమైంది మిత్రులారా? ఇది నమ్మి పరిపూర్ణంగా చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇలాంటి ఉపయోగాలు ఇంకా అంటే మీకు తాంత్రికపరమైన ఉపాయాలు చాలా ఉన్నాయి. డబ్బు రావాల్సి చాలా తేలికైంది, ఎందుకంటే డబ్బు ఖర్చు అయ్యేది కాదు. ఇలా మీరు 11 వారాలు చేయండి. 11 వారాలు కూడా పేపర్ మీద రాసుకొని ఒక పేపర్ అంటే మామూలుగా ముందు బరువు కింద పెట్టమని చెప్పాం కదా, కొంచెం బరువున పదార్థం పెట్టి ఈ పేపర్ని పెట్టండి. ఇలా పెట్టేసి ఉంచండి. మీకు పని అయిపోయిన తర్వాత ఒకవేళ పని కాలేదు అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మీరు కంటిన్యూ చేస్తూ ఉండటమే ఇది. ఎందుకంటే వాటిలో మార్పు రావాలి, నేచర్ ఆ ప్రకృతి వాడిని మార్చాలి. ఇది తాంత్రికపరమైన విషయాలు ఏంటంటే ఒక్కొక్కసారి మన సంకల్ప స్థితి బలంగా పనిచేసినప్పుడే పనిచేస్తాయి. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఏదైతే చేస్తున్నారో ఈ ఉపాయం చేస్తున్నట్టు ఎవరికి చెప్పమాకండి. చెప్తే మీ సంకల్ప స్థితి సన్నగిలిపోతుంది. మీ పని అయిన తర్వాత 10 మందికి చెప్పండి, ప్రాబ్లం లేదు. మీ పని అయిన తర్వాత ఎంతమందికి చెప్పండి, నేను ఇలా చేశాను నాకు డబ్బులు వచ్చాయని చెప్పండి. పని కాకుండా మాత్రం ఎవరికి చెప్పవద్దు. ఎందుకంటే ఇది తర్వాత మీరు కూడా ఏంటంటే బాగా గుర్తుంచుకోండి, ఇలాంటి విషయాల్లో మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా అయిన వాళ్ళు అయినప్పుడు మాత్రం వాడి కోసం నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అని చెప్పేస్తుంటారు ఇంట్లో కూడా. అలా కూడా చెప్పమాకండి. ఈ ప్రక్రియ ఎంత సీక్రెట్గా ఉంచితే అంత మంచిది. ఓకే మిత్రులారా, చెప్పిన పదార్థము చెప్పిన టైం మంగళవారం చేయండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 11 వారాలు చేస్తే చాలా అద్భుతం. ఈలోపే మీ పని అవ్వడానికి అవకాశం ఉంటుంది. చేసేటప్పుడు మాత్రం ఆ వ్యక్తి ముఖాన్ని గుర్తుంచుకోండి. ఎంతమంది గప్పిస్తే అంతమంది ఎక్కడి నుంచి డబ్బులు రావాలని ఆ డబ్బులు బాగుంటాయి ఆ వ్యక్తుల ముఖాలు ఊహించుకుంటూ ఈ తతంగం మొత్తం చేయాలి. ఈ పరిహారం చేస్తున్నప్పుడు మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనస్ఫూర్తిగా మీరు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాడు నాకు డబ్బులు ఇస్తున్నాడు అన్న భావావేశంతో చేయండి. ఓకే మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.